తెలంగాణలో యూరియా కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సత్ఫలితాలు ఇస్తోంది. రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం, యూరియా లేక నిరాశతో వెనుదిరగడం వంటి ఇబ్బందులకు ఫర్టిలైజర్ యాప్తో చెక్ పడింది. ఈ యాప్ ద్వారా విజయవంతంగా రైతులకు యూరియా అందిస్తున్నామని సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. రైతులకు యూరియా పంపిణీలో ప్రభుత్వం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక విరుగుడు ఆలోచిస్తుంది. ప్రధానంగా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ వారికి ఇబ్బంది లేకుండా యూరియా అందించేందుకోసం ప్రభుత్వం కొత్తగా యూరియా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను తీసుకొచ్చింది. సో ఈ యాప్లో బుక్ చేసుకోవడం ద్వారా రైతులకు సమయానికి యూరియా అందడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం వారికి అందించే ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రైతులకు బుకింగ్ ద్వారా యూరియా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ జిల్లాలో ఈ యూరియా పంపిణీ రైతులకు ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా విజయవంతంగా కొనసాగుతుంది? సో ఇక్కడ డిఏఓ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కొత్తగా యూరియా ఫర్టిలైజర్ యాప్ తీసుకొచ్చి రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, రైతులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, జిల్లాలో ఎలా పనిచేస్తుంది? చాలా విజయవంతంగా ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మన జిల్లాలో కొనసాగించబడుతుందండి. మనకు ఫిబ్రవరి 1 నుంచి ఇచ్చారు. ఇప్పటికే 2 లక్షల పైచిల్లుకు బుకింగ్స్ జరిగాయి. అలాగే 2 లక్షల పైచిల్లుకు బ్యాగ్స్ కూడా కొనుక్కున్నారు రైతులు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకొని చాలా సులువుగా మరి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ డీలరు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదు, ఈవెన్ రైతులు కూడా మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే రైతులు వాళ్ళకి ఎంత పంట వేసుకున్నారో దాన్ని బట్టే యాప్ క్యాలిక్యులేట్ చేసేసి ఇస్తుంది కాబట్టి, రికమెండేషన్ ఇస్తుంది కాబట్టి దాని ప్రకారమే బ్యాగ్స్ ఇష్యూ అవ్వబడుతుంది. మేము వాలంటీర్స్ని పెట్టాము అన్ని డీలర్ సెంటర్స్లో. అదర్వైజ్ ఏఈఓస్ కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కొంచెం చదువుకున్న వారైతే ఈజీగా మినిమం నాలెడ్జ్తో కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది అందులో. సో బుకింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. వాళ్ళ ఓటీపీ జనరేట్ అవుతుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేసినాక వన్స్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకున్న భూమి ఎంత ఉంది, ఎకరేజెస్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. దానికి తగ్గట్టుగా ఆయన బుక్ చేసుకుంటాడు. ఏ పంటలు వేసారని ఎంటర్ చేశాక దాని తగ్గట్టు యాప్ క్యాలిక్యులేట్ చేసేసి మోతాదు ప్రకారంగా వాళ్ళకు బ్యాగ్స్ ఎన్ని అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని విడతలు, మొదటి విడత ఎంత, రెండో విడత, మూడో విడత ఎంత అన్నట్టుగా అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని బట్టి తీసుకొని వెళ్తున్నారు రైతులు. ఇప్పటికే తీసుకెళ్లారు, చాలా సంతోషంగా ఉన్నారు. దేర్ ఇస్ నో ఇంతవరకు ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఇబ్బందులు లేవు. సార్ చెప్పండి, గతంలో మీరు చూసి ఉంటారు గంటల తరబడి నిలబడి రైతులు ఇబ్బందులు పడేవాళ్ళు, అనే మీకు కూడా ఇబ్బంది ఉండేది. సో ఈ యాప్ వల్ల మీకు ఎట్లాంటి ఉపయోగం కావాలి? యాప్ ద్వారా అయితే ఈ మెయిన్ ఏంటంటే రైతులు వచ్చి పొద్దున్నే మేము రాకన్నా ముందు వాళ్ళే 4 గంటలకు నిలవడం అయితే లేదు. తీరిగ్గా వాళ్ళు టైంకి రావచ్చు. ఈరోజు బుక్ చేసుకున్నారంటే రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది వాళ్ళకి వ్యాలిడిటీ. ఈరోజు బుక్ తీసుకొని వీలకపోతే రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఒకవేళ రేపు తీసుకోకపోయినా నెక్స్ట్ డే క్యాన్సిల్ కానీ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. ఏ షాప్లో అవైలబుల్ ఉందో అలా. కాకపోతే యాప్ వచ్చి చాలా నయమైంది రైతులకు, ఇక్కడ ఇచ్చే డీలర్లకు కానీ రైతులకు చాలా ఇబ్బంది లేదు. ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఎక్కడ ఉంది, ఏ షాప్లో ఉంది చూసుకోవడం చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే జిల్లాలో ఈ యాప్ విజయవంతంగా పనిచేస్తుంది. రైతుల నుంచి, అటు డీలర్ల నుంచి కూడా, అధికారుల నుంచి కూడా దీని మీద మంచి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.